జాబ్ చేస్తున్నా ఒక ఇంటికి వెళ్ళాక మన పిల్లల్లో ఏదైతే కావాలి అనుకుంటామో మనల్ని మన పిల్లల్లో చూసుకోవచ్చు. నేను ఎథిక్స్ నేర్చుకున్నదంటూ ఉంటే ఓన్లీ స్వరాజ్ శ్రీనివాస్ సార్ అండ్ మోహన్ సార్. ఇంగ్లీష్ నేను 1500 రూపీస్తో శాలరీ స్టార్ట్ అయ్యి ఈవేళ నారాయణ తిరుమల స్కూల్స్లో కూడా వేకెన్సీ ఉంది రామ్మ అనే వరకు ప్రౌడ్గా నేను ఎదిగానంటే కేవలం వీళ్ళ వల్లే. నేను చెప్పాను, నేను వీళ్ళని మాత్రమే ఎక్స్ప్రెషన్స్గా తీసుకున్నాను. నేను వీళ్ళు నాకు బేసిక్స్ నేర్పారు. నేనైతే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటానండి. స్వరాజ్ శ్రీనివాస్ సార్ అంటే అప్పుడు భయమే, ఇప్పుడు భయం. ఆయన అప్పుడు నవ్వట్లేదు, ఇప్పుడు నవ్వట్లేదు. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా. నాకు చాలామంది గుర్తులేదు మేడం, బట్ భానుమతి మేడం అయితే హిందీ మేడం అప్పుడు భయమే. ఇప్పుడు నేను హిందీ వయసు నా పిల్లలకి అలా చెప్పట్లేదు. నేను నేర్చుకోలేదమ్మా, మీరు నేర్చుకోండి, ఇంట్రెస్ట్ పెట్టి. ఎవరికైనా సరే నేను పేరెంట్స్కి ప్రతి ఒక్కటి చెప్తాను. నేను 9 ఇయర్స్ టీచర్గా చేశాను. ఒకప్పుడు మనల్ని కొడితే చదివేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు కొడితే చదవట్లేదు. వాళ్ళని ఇంట్రెస్ట్గా వాళ్ళని ఈ సబ్జెక్ట్ మీకు ఏదైతే ఇష్టం ఉంది అది మీరు గెయిన్ చేసుకోండి అమ్మా అని 10th బేస్ వరకు వచ్చాక వాళ్ళకి చెప్తేనే అర్థం చేసుకోగలుగుతున్నారు. చాలామంది పిల్లలు అమ్మ తిట్టింది నాన్న తిట్టాడు అని బయటికి వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? ఇప్పుడు పిల్లలు చాలా జాగ్రత్త, సార్ చెప్పినట్టు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అదైతే షూర్. నేను చెప్పేదైతే ఇదే. ఎవ్రీ పేరెంట్ కూడా ఇష్టంతో చెప్పండి, మందలించొద్దు. టీచర్స్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. అప్పుడు మనల్ని పెత్తమిచ్చేసి గారిచ్చి కొట్టారు, మనం మాట వినేవాళ్ళం. ఇప్పుడు అలా ఏమీ ఉండట్లేదు. ఓన్లీ వాళ్ళని మోటివేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ టీచరు కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేసుకోవడం నేను ఇప్పుడే చూసాను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను కొంచెం ఎక్కువే మాట్లాడతాను, ఏమి అనుకోవద్దు. నాకు ఈ అవకాశం మళ్ళీ అయిపోయింది. గ్రూప్ స్టార్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ వస్తుందని నేనైతే ఇంక అనుకోవట్లేదు. ఏమో తెలియదు, ఎవరెక్కడ ఇక్కడి నుంచి వెళ్ళామంటే ఎవరు ఎక్కడ ఉంటామో అన్నది కూడా తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఒకసారి ఆగస్టు 7th క్లాస్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి విశ్వనాథ సార్ మా అందరికీ స్క్రిప్ట్ రాసిచ్చారు, ముందు ప్రిపేర్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ సెలబ్రేషన్కి అశ్విని స్టేజ్ ఎక్కించగానే వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు అనడం మానేసి నన్ను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. విశ్వనాథ సార్ కింద నుంచి నాకు వస్తుంది సార్. ఇంకా సో అందరు ఇలానే నవ్వారు. నేను బాగా ఏడ్చాను ఆ రోజు ఇంటికి వెళ్ళి. తర్వాత స్వరాజ్యశ్రీ సార్తో నేను నెక్స్ట్ డే అన్నాను, సార్ ఇలా నవ్వారు సార్ అంటే స్టేజ్ ఎక్కి మాట్లాడటమే చాలా గ్రేటు, ఎందుకు అలా లైట్ తీసుకోమనేసి అన్నారు. మా మదర్ దగ్గర ఏడ్చినప్పుడు స్టేజ్ ఫియర్ పోగొట్టు అన్నారు. నేను టీచింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్లో 30K ఇస్తున్నారు. నేను డిఎస్సి రాశాను, జస్ట్ పాయింట్స్లో పోయింది నాకు. జస్ట్ మినిమం 3 మెంబర్స్ ఉన్నారు నా ముందు, జస్ట్ 0.2లో పోయింది. ఆ గిల్టీనెస్తో నేను అసలు రాకూడదు అనుకున్నాను. కానీ ఫిజిక్స్ సార్ ఇంగ్లీష్ సార్ గురించి విషయం చెప్పాలనుకున్నాను. కాపీ రైటింగ్ చాలా బాగా రాయించేవారు ఇంగ్లీష్ సార్. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా క్లాస్కి రాగానే ఆయన కాపీ రైటింగే కరెక్షన్ చేసేవారు. ఫిజిక్స్ సార్ ఇప్పటికీ నాకు గుర్తుండింది ఏంటంటే, డిఎస్సిలో ఫిజిక్స్ బిట్స్ నాకు ఒక్కటి మినిమం ఒక్కటి రాంగ్ అవుతుంది. నేను టెట్ రాసిన, డిఎస్సి రాసిన, టెట్ చాలాసార్లు రాశాను. ఇదే ఫస్ట్ డిఎస్సి నాకు. ఫిజిక్స్ సారు రోజు డైలీ 10-20 మీ అందరికి గుర్తుండి ఉంటుంది, వరండాలో బిట్స్ రాయించేసి ఆయన రోజు అడిగేవారు 10 బిట్స్. నన్ను చాలాసార్లు కొట్టారు. సారు అది స్టిక్ మంచిగా తెచ్చుకునేవారు, ఎక్కడ తెచ్చేవారు తెలియదు. వీళ్ళ పైకి లేపేవారు, ఈయన లేపారు, ఇంకా దించలేదు అనుకునేది, కానీ దెబ్బడిపోయేది. ఆ పెయిన్తో చాలాసార్లు నేను ఫిజిక్స్ అంటే అందరు అంటున్నారు ఇష్టం అని. నేను ఫస్ట్ గెట్ టుగెదర్ పార్టీకి పిలిచినటువంటి మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సార్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను చేసినప్పుడు మీ స్టూడెంట్స్ ఏమో మీరు ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నారంటే ఈ స్కూల్లో ఫ్యాకల్టీలా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీలో చాలామంది టీచర్స్గా పనిచేస్తున్నారు, అలాగే కొంతమంది సాఫ్ట్వేరు, బ్యాంకింగ్, ఇలా అనేక రంగాల్లో ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక మెట్టు పైన ఉన్నా సరే, అంటే మాకంటే కొంతమంది శాలరీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆఫీసర్ క్యాడర్లో ఉంటారు, అలాగే అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానాలు ఉన్నా కానీ ఇప్పుడు కూడా మనం ఎప్పుడు ఒదిగి ఉండాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. అలాగే నేను ఎక్కడికి వెళ్ళలేదు, సిట్యాల నుంచి నేను తాళపూడి సారాంశంలోనే పనిచేస్తున్నాను. మీకు మొన్నటి వరకు అన్నదారిపేటలో చేశాను, ఇప్పుడు గజ్జరం చేస్తున్నాను. మీలో చాలామంది నాకు తాళపూడి సెంటర్లో కలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచి నన్ను పలకరిస్తేనే కానీ నేను ఎవరు అన్నప్పుడు కొంతమందిని మాట విని గుర్తుపట్టడం, అప్పుడు కొంతమంది బ్యాచ్ని చెప్తే గుర్తుపట్టడం ఇలాంటివి జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చాక చాలామంది మీలో అమ్మాయిలు కొద్దిగా ఇంత స్వరాజ్ చెప్పినట్టుగా కొద్దిగా డిఫరెన్స్లో ఉన్నారు, కానీ నాకు చాలా అదే పోలికలు కనిపిస్తున్నారు. అయితే మమ్మల్ని ప్రత్యేకంగా నన్ను గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ పీటీ సార్ గురించి ఎవరైనా చెప్పే సార్ నేను చెప్తాను సార్, అది చెప్పబోయినా సార్ ప్లీజ్ చెప్పండి సార్. కనిపించేవాళ్ళే ఈ చిట్యాల చెరుకుమల్లి వెంకటాపురంలో రోజు బయటకు వస్తే మనతో పాటు ప్రయాణం చేసేవాళ్ళే. మరి చాలామంది చాలా రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. అదేవిధంగా చాలా హ్యాపీగా మరి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నానండి. మరి నేను ఇక్కడ చదువుకున్నప్పుడు చాలా పరిస్థితులు మరి మాకేం తెలియదండి. సార్స్ అది బాగా చెప్పేవారు, కానీ మేము చదువుకుంటాం మాకు అవేర్నెస్ లేక చదువు అది సరిగ్గా వచ్చేది కాదు. మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మరి ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలి. మాకు 6 సబ్జెక్టులోకి వెళ్తున్నా కానీ 35 మార్కులు వచ్చేవి కాదు. ఆ రకంగా మరి ఎందుకంటే చాలా మరి అవేర్నెస్ లేక, అంటే చెప్పే టీచర్లు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు చక్కగా, మరి అవేర్నెస్ లేకపోవడం వల్ల మరి మాలో ఫస్ట్ జనరేషన్ చదువుకోవడం వల్ల మరి మాకు అంతగా వచ్చేది కాదు. మరి అదేవిధంగా కష్టపడి చదువుకొని మరి ఈ రోజున రెగ్యులర్ టీచర్గా అపాయింట్ అయ్యాను. మరి అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, హెచ్ఎంస్ కానివ్వండి, చక్కగా పాఠశాలను మరి అభివృద్ధి చేశారు. చక్కగా పనిచేసి మరి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి గొప్ప గొప్ప వ్యక్తుల కింద తీర్చిదిద్దడానికి వారు సహకారం అందించారు, వారు కష్టపడ్డారు. కాబట్టి మరి ఇక్కడ పనిచేసినటువంటి టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా మరి ఏర్పాటు చేసినటువంటి మరి ఈ బ్యాచ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మీరందరూ కూడా మీ పిల్లల్ని కూడా చక్కగా చదివించుకొని మంచి మంచి ఉన్న స్థానాల్లో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి విరమిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈయన వెంకటేశ్వర గారు. సార్ మీ పేరు? వెంకటేశ్వర గారు పరిచయస్తుడు. నెక్స్ట్ మీ హిందీ మేడం గారు నాకు ఆత్మీయుడు యొక్క భార్య అనమాట, నా సోదరి. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ని ఎలా కలుద్దామని వచ్చారో, యాక్చువల్గా నాకు ఇప్పుడు ఇవాళ చాలా బిజీ షెడ్యూల్ నాన్న. మీరు ఎలా కలిశారో 4 years బ్యాక్ మేము గెట్ టుగెదర్ చేసుకున్నాము. ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నటువంటి 2 ఫ్రెండ్స్ రాలేదనమాట. వాళ్ళు ఈ రోజున రావడం జరిగింది. వాళ్ళతో మీట్ అవుదాం అని చెప్పేసి మేము ఒక వారం రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాము. మీరు శుక్రవారం వచ్చి మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం సారు, పర్మిషన్ ఇవ్వండి అన్నారు. ఓకే అని చెప్పేసి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా రావాలేమో నాకు ఫస్ట్ టైం తెలియదు పూర్తిగా, మానేద్దామా వద్దామా సందిగ్ధం నాకు. ఓకే టైం అడిగితే మా ఊళ్ళో ఏమన్నారంటే మార్నింగ్ 10 to 5 అన్నారు. ఓకే సమయం
నమస్కారం అండి. 2007, 2006, 2007 10వ తరగతి విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇక్కడ మన అందరిలో ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ ఉన్నారు. ఆయన మీకే కాదండి, నాకు కూడా గురువు గారు. ఆయన 92వ సంవత్సరంలో నేను ఇక్కడ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన మాకు తెలుగు చెప్పారు. అలాగే 95, 96 సంవత్సరంలో నా భార్య ఇదే స్కూల్లో 10వ తరగతి చదివింది. నా భార్యకి ఆయన గురువు గారే. ఇంకో విషయం ఏంటంటే 2013 సంవత్సరంలో మా అమ్మాయి, 2015 సంవత్సరంలో మా అబ్బాయి ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నారు. వాళ్ళిద్దరికి కూడా ఆయన గురువు గారే. అంటే మొత్తం మా ఫ్యామిలీని 4 సభ్యులకు కూడా సత్యనారాయణ సార్ గురువు గారు. సో అటువంటి గురువుగారి ప్రక్కన నన్ను కూర్చోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, మరి ఒక 20-25 రోజుల క్రితం మన గూడూరు మహేష్ స్కూల్కి వచ్చి, సార్ ఇలాగ 2006-7 సంవత్సరం బ్యాచ్ లిస్ట్ కావాలి సార్ అని అడిగారు నన్ను. సరే అలాగే వేస్తామని చెప్పాం. అప్పుడు కొంచెం బిజీగా ఉంది. అయితే 18 సంవత్సరాల రికార్డు తిరగేయాలి. నేనే దాన్ని పర్సనల్గా తీసుకుని ఆ 18 సంవత్సరాల రికార్డు అంతా వెతికి అది మన మహేష్ గారికి పోస్ట్ చేశాను, వాట్సాప్లో చేశాను. విషయం ఏంటంటే, ఒక 20 రోజులు ఇట్స్ ఏ షార్ట్ స్పాన్ అనమాట. ఆ 20 రోజుల వ్యవధిలోనే మీ అందరినీ గ్యాదర్ చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఆయన ఒక్కడే కాదు, మీరు అందరూ దాన్ని టేకప్ చేస్తేనే తప్ప ఇది ఈ విధంగా ఫుల్ఫిల్ అవ్వదు. సో మీరు అందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల యొక్క గుర్తింపు తగ్గిపోతుంది. కారణం ఏంటంటే, టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల. ఒకప్పుడు ఒక లెటర్ వచ్చింది అంటే గ్రామస్తులు ఆ లెటర్ తీసుకుని ఆ స్కూలు హెచ్ఎం గారినో లేకపోతే ఉపాధ్యాయుని ఎదుక్కుంటూ వెళ్ళి ఆ లెటర్ ఆయనకి ఇచ్చి చదవమని చెప్పేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ గూగుల్ ఇంకా ఈ జ్ఞానం టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఆ ఉపాధ్యాయుని యొక్క గురువు గారి యొక్క పొజిషన్లో టెక్నాలజీ రీప్లేస్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక డౌట్ కావాలి, డౌట్ని క్లారిఫై చేసుకుని వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తున్నాం, టెక్నే సెర్చ్ చేస్తున్నాం, డౌట్ క్లారిఫై అయిపోతుంది. కానీ ఇంతకుముందు అలా కాదు. టీచర్ ఈజ్ ద ప్రైమ్ సోర్స్ ఆఫ్ ది నాలెడ్జ్. ఏది కావాలని సరే ఆయన్ని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. సో గురువు గారి యొక్క ప్రాధాన్యత తగ్గినప్పటికి కూడా ఇది గురువుగారికి ప్రత్యామ్నాయం అయితే ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం బ్యాచ్ పాస్ అయ్యే వాళ్ళు 2వ సంవత్సరం టీచర్స్ మర్చిపోతున్నారు ఇక్కడ. కానీ అలా కాకుండా సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మీకు విద్యాబుద్ధి